అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'డెవిల్ బాస్' ఎపిసోడ్ నెంబర్ 31. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా వాయిస్ కొంచెం సెట్ అవ్వలేదు, అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా? ఇక స్టోరీలోకి వెళ్దాం. ఆ రోజు ఆదివారం కావటంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. పెండింగ్ వర్క్ ఉండటంతో అర్జున్, అభి టిఫిన్ తినేసి పని చేసుకుంటూ అర్జున్ గదిలోనే ఉండిపోయారు. మీనాక్షి, లలిత పాపని ఆడిస్తున్నారు. అర్జున్ పని పూర్తి చేసి ల్యాప్టాప్ పక్కన పెట్టేసి రిలాక్స్గా సోఫా వెనక్కి వాలాడు. అభి వర్క్ అయితే ఎప్పుడో పూర్తయింది, కానీ ల్యాప్టాప్ ముందు పెట్టుకుని ఆలోచనల సుడిలో మునిగిపోయాడు. ఏమైంది అన్నయ్యకి? ఇలానే వదిలేస్తే పరిస్థితి మొదటికొస్తుంది. అన్నయ్య మూడ్ మార్చాలి అనుకుంటూ అభి వైపు చూశాడు అర్జున్. అన్నయ్య, సాయంత్రం సరదాగా అలా బయటికి వెళ్దామా? నేనెందుకురా, నువ్వు మీనాక్షి వెళ్ళి రండి అంటాడు. అలా కాదు, అందరం కలిసి వెళ్దాం. ఎలాగో స్వీటీ బొమ్మ కోసం ఏడుస్తుంది కదా, తనకి బొమ్మలు కొని సరదాగా అలా తిరిగొద్దాం, సరేనా? "హ్మ్" అంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి కిందికి వస్తుంటే లలిత, మీనాక్షి పాపతో కలిసిపోయి చిన్నపిల్లల్లా ఇల్లంతా తిరుగుతుంటే ముచ్చటగా అనిపించింది. మీనాక్షి సోఫా వెనక దాక్కుంది. లలిత గోడ చాటున దాక్కుని పాప అటుగా రావటం చూసి పక్కకి జరుగుతుంది. వాళ్ళని చూస్తూ మెట్లు దిగుతున్న అభి కింద స్టెప్ చూసుకోకుండా మరో స్టెప్ మీద అడిగేసేసరికి తూలి పడ్డాడు. అప్పుడే లలిత అటుగా రావటంతో తన మీద పడ్డాడు. లలిత బ్యాలెన్స్ చేయలేక కింద పడిపోయింది. లలిత కంగారుగా పైకి లేవటానికి ప్రయత్నిస్తుంటే అభి మాత్రం తన మీద నుంచి లేవకుండా తనని చూస్తున్నాడు. ఆ చప్పుడుకి గదిలో నుంచి బయటికి వచ్చిన అర్జున్ అదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఏంటా చప్పుడు అంటూ మీనాక్షి సోఫా వెనుక నుంచి లేచేసరికి పాప అమ్మ దొరికేసింది అంటూ తన మీదికి ఉరికింది. అభిగారు అంటూ లలిత పిలవటంతో తేరుకుని పైకి లేకపోతుంటే అభి మెడలో చైన్ తన లాకెట్కి ఇరుక్కుంది. లలిత మెల్లిగా దాన్ని విడిపించటంతో అభి పైకి లేచి తనకి చెయ్యందించాడు. అయ్యో అక్క, ఏమైంది అంటూ దగ్గరికొచ్చింది మీనాక్షి. ఏం లేదే, స్లిప్ అయి పడిపోయాను అంటూ లలిత పక్కకి వెళ్ళిపోయేసరికి అభి తనని చూస్తూ గదిలోకి వెళ్ళిపోయాడు. అభి ప్రవర్తన వింతగా తోచింది అర్జున్కి, కానీ బయటపడలేదు. లంచ్ టైం అవటంతో అందరినీ లంచ్కి పిలిచి భోజనం వడ్డించింది మీనాక్షి. లలిత తనకి సాయంగా పక్కనే ఉంది. మగాళ్ళు ముగ్గురు భోజనం చేసి వెళ్ళిన తర్వాత మీనాక్షి, లలిత తింటూ కూర్చున్నారు. అర్జున్, అభి వాళ్ళ నాన్న పక్కనే కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో మీనాక్షి ఫోన్ రింగ్ అవటంతో అమ్మమ్మ అంటూ లలితతో చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని ఫోన్ మాట్లాడుతూ పక్కకి వెళ్ళింది. అభికి దాహం వేయటంతో ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని తాగుతున్నాడు. ఇంతలో లలితకి పొలమారటంతో కంగారుగా తన దగ్గరకొచ్చి తల మీద తడుతూ నీళ్లు తాగించాడు. నెమ్మదిగా తిను అంటాడు అభి. లేదు అభిగారు, నాకు చారుతో తింటే ఇలానే పొలమారుతుంది, థ్యాంక్స్ అండి అంటుంది లలిత అంటూ హ్యాండ్ వాష్ చేసుకోవటానికి వెళ్ళింది తను. అభి నవ్వుతూ పక్కకి చూసేసరికి అర్జున్ అతన్నే చూస్తూ కనిపించాడు. దాంతో తడబడుతూ పక్కకొచ్చి కూర్చున్నాడు అభి. ఓకే అమ్మమ్మ, ఇక్కడంతా నేను చూసుకుంటాను కదా, అబ్బాయి డీటెయిల్స్ పంపించండి, ఉంటాను అంటూ ఫోన్ కట్ చేసి సంతోషంగా అక్క అని పిలవటంతో లలిత తన దగ్గరకొచ్చింది. ఏంటి మీనా, అమ్మమ్మ నీకో సంబంధం చూసిందంట, ఆ అబ్బాయి నిన్ను చూసుకోవటానికి రేపు వస్తున్నాడంట అంటూ సంబరంగా చెప్పింది మీనా. అభి గుండెల్లో రాయి పడింది. ఆ మాట వినగానే అభి ఫేస్లో వచ్చిన మార్పు అర్జున్ గమనిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఇప్పటికే మీకు చాలా రుణపడిపోయాం, ఇదంతా వద్దు మీనా, నా పెళ్ళి నీకు భారం కాకూడదు అంటుంది లలిత. ఇక చాలే, బాధ్యత అనుకున్నాను కాబట్టి చేస్తున్నాను అంటుంది మీనా. అది కాదు మీనా, అమ్మ నాన్న పెళ్ళప్పుడే సగం ఆస్తి రాసిచ్చేసింది అమ్మమ్మ. అమ్మకి రావాల్సింది పూర్తిగా ఇచ్చిన తర్వాత కూడా ఇంకా తీసుకోవడం బాగోదు కదా. ఇంకా చెప్పాలంటే మీకే సరిగ్గా ఏమీ ఇవ్వలేదు. ఇదంతా నాకు భారంగానే ఉంటుంది మీనా, వద్దు ప్లీజ్. అంటే నేను నీకేమీ కానా అంటుంది మీనా. అది కాదు, నోర్ముయ్, ఊరుకుంటుంటే ఏదేదో మాట్లాడుతున్నావు. బంధాలు బాధ్యతలు ముగిసిపోవు అంటుంది మీనా. ఇంకేం మాట్లాడొద్దక్కా, రేపు పెళ్ళికొడుకు వాళ్ళని ఇక్కడికే రమ్మన్నాను, ఇంట్లోనే పెళ్లి చూపులు. నీకు నచ్చితే అమ్మమ్మ పెద్దమ్మ వాళ్ళొచ్చి
మంచి చెడు మాట్లాడుకుంటారు. ఇంకేం ఆలోచించకు, సరేనా? లలిత మౌనంగా ఉండిపోయింది. అభి బాధగా గదిలోకి వెళ్ళిపోయాడు. బావగారు అంటూ మీనాక్షి పిలిచేసరికి డోర్ వేసేయటంతో అర్జున్ దగ్గరికొచ్చింది తను. అర్జున్ గారు, ఈ ఇంట్లో పెళ్లి చూపులు పెట్టటం మీకేం అభ్యంతరం లేదు కదా అని అడుగుతుంది మీనా. అలా అడుగుతున్నావేంటమ్మా? నువ్వు ఈ ఇంటి యజమానురాలివి. నిర్ణయం తీసుకునే హక్కు నీకుంది అని చెప్పారు ప్రసాద్ గారు. నాన్న చెప్పాడుగా, నీ ఇష్టం మీనా. ఎన్నింటికొస్తారు? ఉదయమే అర్జున్ గారు 10 కల్లా వస్తా అన్నారు. సరే అయితే, ఒక గంటలో ఫినిష్ అయిపోతుంది కదా. అది చూసుకుని మనం ఆఫీస్కి వెళ్దాం. థ్యాంక్స్ అండి, నేను ఏర్పాట్లు చూస్తాను. మీనా, సాయంత్రం బయటికి వెళ్దాం. పాపని కూడా రెడీ చేయి. అలాగే అంటూ లలిత దగ్గరికి వెళ్ళింది తను. అర్జున్ ఆలోచనలో మునిగిపోయాడు. అసలు ఇదెలా సాధ్యం? లలిత వచ్చి నెల కూడా కాలేదు. ఇంతలోనే అన్నయ్య, అసలు నేను చూస్తున్నదంతా నిజమేనా? లేదంటే భ్రమపడుతున్నానా? నాకు తెలిసి అన్నయ్య ఎవరికీ ఇంత తొందరగా దగ్గర కాలేదు. ఆ శరణ్య విషయంలో కూడా. మరి లలిత విషయంలో ఇంత తొందరగా ఎలా దగ్గరయ్యాడు? తనని ఇష్టపడుతున్నాడా? ఏదో చెప్పాలని చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు. విషయం ఏమై ఉంటుంది అని అర్జున్ ఆలోచనలు పరిపరి విధాలా సాగుతుంటే ఇవేమీ తెలియని మీనాక్షి మాత్రం లలిత పెళ్లి చూపులకి ఏర్పాట్లు చేస్తుంది. సాయంత్రం బయటికి వెళ్ళటానికి రెడీ అవుతూ అభి గది నుంచి బయటికి రాకపోవటంతో డోరు కొట్టాడు అర్జున్. తలుపు తెరిచి అర్జున్ వైపు చూశాడు అభి. అన్నయ్య, బయటికి వెళ్దామని చెప్పానుగా. నాకు ఇంట్రెస్ట్ లేదురా, మీరెళ్ళి రండి అంటాడు అభి. ఇలా గదిలోనే ఉంటే బోరు కొడుతుందన్నయ్య, సరదాగా అలా వెళ్ళొద్దాం, కమ్ అంటాడు అర్జున్. అభి మౌనంగా ఉండేసరికి అర్జున్ అతన్ని గమనిస్తూనే మీనా అంటూ పిలిచాడు. ఏంటండి? లలితని కూడా తీసుకురా అని అర్జున్ చెప్పేసరికి అభి ఇంకేం ఆలోచించకుండా బయటకు వచ్చేయటంతో అర్జున్ తనలో తానే నవ్వుకుంటూ అందరిని తీసుకుని కారులో బయలుదేరాడు. ముందున్న మిర్రర్లో లలితని చూస్తూ కూర్చున్నాడు అభి. అర్జున్ అది గమనిస్తూనే మిర్రర్ని మీనాక్షి వైపుకి తిప్పాడు. అభి విసుగ్గా చూశాడు. అన్నయ్య, పెళ్ళయ్యాక భార్యకి సైట్ కొడితే ఎలా ఉంటుందో తెలుసా అని అర్జున్ అడిగేసరికి మీనాక్షి, లలిత కూడా అర్జున్ వైపు చూశారు. అదో రకమైన ఫీలింగ్లే, నాకిప్పుడే తెలుస్తుంది అంటాడు. చాలండి అంటూ మీనాక్షి ముద్దుగా కసురుకుని పాపకి బయట చూపిస్తుంది. అభి తనలో తానే నవ్వుకుంటాడు. షాపింగ్ మాల్ దగ్గర కారాపి అభి వైపు చూశాడు. అన్నయ్య, నువ్వు లలిత లోపలికి వెళ్ళండి. నేను, స్వీతి, మీనాక్షి కార్ పార్క్ చేసి వస్తాం. కార్ పార్క్ చేయటానికి వాళ్ళెందుకురా? అంటే మీనాకి సెల్లార్లో ఉన్న లిఫ్ట్ నుంచి పైకి రావాలని కోరిక. హా, అలా అని నేనెప్పుడు చెప్పాను మీకు అంటుంది మీనా. నువ్వు చెప్పాలా ఏంటి? నాకు తెలీదా? అన్నయ్య, మీరు వెళ్ళండి. సరే, త్వరగా వచ్చేయండి అంటూ అభి, లలిత కార్ దిగి లోపలికి నడిచారు. మీనాక్షి అయోమయంగా చూస్తుంటే తనని చూసి కన్ను గీటి పార్కింగ్ వైపు కారు పోనిచ్చాడు అర్జున్. కార్ పార్క్ చేసి లిఫ్ట్లోకి వచ్చారు అర్జున్, మీనాక్షి. పాపని ఎత్తుకొని ముద్దు చేస్తూ ఓరగా మీనాక్షి వైపు చూశాడు. చేతులు కట్టుకుని అతన్నే చూస్తూ నిలబడింది. దాంతో అర్జున్ నవ్వుతూ తన భుజం చుట్టూ చెయ్యేశాడు. ఎందుకలా చూస్తున్నావు అని అడుగుతాడు. తమరేం చేస్తున్నారో అర్థం కాక, ఏం లేదు మీనా, నాకిలా మీ ఇద్దరితో రావాలనిపించింది. అందుకే వాళ్ళిద్దరిని సైడ్ చేశాను అంటాడు. అలాంటప్పుడు వాళ్ళనెందుకు తీసుకురావటం అని అంటుంది మీనా. హా, క్లారిటీ కోసం అంటూ లిఫ్ట్ ఆగటంతో బయటికి వచ్చారు. గేమ్స్ జోన్ పక్కనే ఉండటంతో పాప ఆడుకుంటానని గొడవ చేయటంతో తనని తీసుకుని లోపలికి వెళ్ళారు. అర్జున్ పాపని ఆడిస్తుంటే మీనాక్షి మాత్రం అటూ ఇటూ చూస్తుంది. ఏం వెతుకుతున్నావు? అదేనండి, బావగారు మా అక్క ఇంకా రాలేదేంటా అని. వస్తుంటారులే, నువ్వు పాపని చూసుకో, నేను చూసొస్తాను. సరే అంటూ మీనాక్షి పాపని తీసుకుంది. అర్జున్ బయటికి వచ్చి కాస్త దూరంలో మీనాక్షికి కనిపించకుండా కూర్చుని మొబైల్లో గేమ్ ఆడుతున్నాడు. అభి, లలిత గ్రౌండ్ ఫ్లోర్లోనే వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళెంతసేపటికి రాకపోయేసరికి లలితని తీసుకుని ఒక పక్కన కూర్చున్నాడు అభి. వీళ్ళింకా రాలేదేంటి అభి గారు? వస్తారులే, కంగారెందుకు? అలా అని కాదు, చాలాసేపు అయింది కదా అని. లలిత అని అభి పిలిచేసరికి తన వెతుకులాట ఆపి అతని వైపు చూసింది. అది
రేపు నీకు పెళ్లి చూపులు కదా! అబ్బాయి నచ్చితే వెంటనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా? అని అడుగుతాడు అభి. ముందు నేను వాళ్ళకి నచ్చాలి కదా అభిగారు! ఏదో మీనా ఆరాటపడుతుంది గానీ, నాకైతే నమ్మకం లేదు అంటుంది లలిత. అలా ఎందుకనుకుంటున్నావు? అని అడుగుతాడు అభి. ఇంతకుముందు 2, 3 పెళ్లి చూపులు జరిగాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క వింత కోరిక. ఒకరేమో 50,00,000 కావాలంటాడు. ఇంకొకడైతే ఏకంగా కట్నం వద్దు, అబ్బాయికి ఇల్లు, కారు ఇవ్వండి చాలు అంటారు. ఏదో మమ్మల్ని ఉద్ధరించే వాళ్ళలా. ఆడపిల్లలేమైనా సంతలో పశువులా? వాళ్ళకి నచ్చిన రేటుకి కొనుక్కెళ్ళటానికి? పెళ్ళంటేనే విరక్తొస్తుంది అంటుంది లలిత. పోనీ నువ్వెవరినైనా ఇష్టపడ్డావా? అని అభి అడిగేసరికి అతని కళ్ళలోకి చూసింది. తను ఏం చెబుతుందా అని ఆతృతగా చూస్తున్నాడు అభి. కుటుంబం కోసం, సమాజం కోసం ఆడపిల్ల చాలా ఇష్టాల్ని వదులుకోవాల్సి వస్తుందండి. ఆ విషయం నాకు చిన్నప్పటి నుంచి అర్థమవుతూనే ఉంది. అందుకే దేని మీద ఆశ, ఇష్టం పెంచుకోకూడదని డిసైడ్ అయ్యాను. మనసు వరకొచ్చి దూరమైతే అది భరించలేని నరకం, చావుతో సమానం. అందుకే అభిగారు అలాంటి ఆలోచన కూడా చేయాలి అని అనుకోవటం లేదు. పోనీ నిన్నెవరైనా ఇష్టపడితే అని అడుగుతాడు అభి. "హుమ్, నేనెవరికి నచ్చుతాను చెప్పండి? ఇప్పటి అబ్బాయిలకి చదువుకున్న అమ్మాయిలు, స్టైల్‌గా ఉన్న అమ్మాయిలు కావాలి. మనకు రెండూ లేవాయే" అంటుంది లలిత. అందరూ అవే చూడరు. మనసు చూసి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అలా ఎవరైనా ఇష్టపడితే నీకు ఓకేనా? అని అడుగుతాడు అభి. అలాంటి వాడు దొరకాలే కానీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు మా ఆడవాళ్ళు. అరుదైన వస్తువుల్ని మ్యూజియంలో పెడతారు కదా! అలా వీళ్ళని కూడా ఆ మ్యూజియంలోనే వెతుక్కోవాలేమో అంటూ తను నవ్వుతుంటే అభికి కూడా నవ్వొచ్చింది. తన మీద నా ఇష్టం చెబితే ఎలా రియాక్ట్ అవుతుందో అనుకుంటూ, లలిత, నీకో విషయం చెప్పాలి అన్నాడు. చెప్పండి. అది అది నువ్వు తప్పుగా అనుకోవద్దు. నువ్వంటే నువ్వంటే నాకు అని చెప్తుండగానే అక్క అంటూ మీనాక్షి పిలుపు వినిపించేసరికి ఇద్దరూ అటువైపు చూశారు. అర్జున్ చెవిలో ఇయర్ ఫోన్స్ తీస్తూ చెడగొట్టేసిందిది అనుకుంటూ లిఫ్ట్‌లో కిందికి వచ్చాడు. ఇక్కడే ఉండిపోయారా? నేను మీకోసం పైనంతా వెతుకుతున్నాను అంటూ పాపని ఎత్తుకుని దగ్గరికొచ్చింది మీనాక్షి. మీరొస్తారని మేమిక్కడే వెయిట్ చేస్తున్నాం మీనా. అవును, అర్జున్ బాబెక్కడా? ఆయన మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చారే. మీరు కనిపించక ఎక్కడ తిరుగుతున్నారో ఏంటో. ఇక్కడే ఉన్నాను అంటూ అర్జున్ వచ్చేసరికి అందరూ అతని వైపు చూశారు. ఏంటండి, షాపింగ్ అని తీసుకొచ్చి ఎక్కడెక్కడో తిరుగుతారేంటి? అక్క, నువ్వురా, రేపు పెళ్లి చూపులకి చీర తీసుకుంటాను అంటూ లలిత చెయ్యి పట్టుకొని శారీ సెక్షన్లోకి తీసుకుపోయింది. అభి వాళ్ళ వెనక వెళ్తుంటే అర్జున్ ఆ పక్కనే ఉన్న వ్యక్తికి సైగ చేసి వెళ్ళిపోమ్మని చెప్పాడు. ఇప్పటి వరకు అభి, లలితల పక్కనే కూర్చుని వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మాటలు ఫోన్ ద్వారా అర్జున్కి వినిపించాడు ప్రశాంత్. ముసుగు తీసేసి ఊపిరి తీసుకుంటూ వీడేం చేస్తున్నాడో అర్థమే చావటం లేదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ చీరలు చూసుకుంటుంటే అభి, అర్జున్ పాపనెత్తుకుని వెనక నిలబడ్డారు. షాపింగ్ అంతా పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరారు. కొద్ది కొద్దిగా చీకటి తెరలు కమ్ముకుంటున్నాయి అప్పుడే. ఇంటి దగ్గర కారు ఆగగానే పాప నిద్రపోవటంతో లోపలికి తీసుకువెళ్ళిపోయింది మీనాక్షి. అర్జున్కి ఫోన్ రావటంతో ఫోన్ మాట్లాడుతున్నాడు. లలిత షాపింగ్ బ్యాగ్స్ తీస్తుంటే అభి తనకి హెల్ప్ చేస్తున్నాడు. ఇంతలో పక్కనెక్కడో పెద్దగా బాంబు సౌండ్ వినిపించేసరికి లలిత భయంతో బ్యాగ్స్ వదిలేసి అభిని పట్టుకుంది. ఆ సౌండ్కి ఇంట్లో ఉన్న పాప కూడా లేచి ఏడవటం మొదలుపెట్టింది. అర్జున్ అయోమయంగా చూస్తూ పక్కకి చూసేసరికి అభి, లలిత ఒకరిని ఒకరు హత్తుకుని కనిపించారు. ఇప్పుడైనా చెప్పన్నయ్యా అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్. పాప ఏడుస్తుంటే ఎత్తుకొని తిప్పుతూ ఊరడిస్తుంది మీనాక్షి. అరే తల్లి, భయపడ్డావా? ఏం లేదు అంటూ అర్జున్ పాపని తీసుకున్నాడు. ఏంటండి ఆ సౌండు? అది పక్క కాలనీలో ఏదో జాతర జరుగుతుంది అనుకుంటాను. అవునా? అయినా బాంబులు పేలుస్తారా ఎవరైనా? హార్ట్ పేషెంట్లుంటారు. ఆ మాత్రం బుద్ధి లేదా? పదండి వెళ్ళి అడుగుదాం. ఏయ్, ఆగాగు. ఎక్కడికి? మళ్ళీ చెడగొట్టడానికా? నువ్వసలు బయటికి వెళ్ళొద్దు అంటాడు అర్జున్. హా? నేనెందుకు బయటికి వెళ్ళకూడదు? వద్దని చెప్తున్నా కదా, ఊరికే క్వశ్చన్స్ వేస్తావు. స్వీటీని పడుకోబెట్టు అని కసురుకునేసరికి నేనేం చేశానని అలా కసురుకుంటారు అని మూతి తిప్పుతూ
పాపని తీసుకుని వెళ్ళిపోయింది మీనా. ఉఫ్! ఏంటో! నేనేం చేస్తున్నానో నాకే అర్థమే చావట్లేదు. ఏ అడ్డంకి రాకముందే అన్నయ్య తన మీద ఇష్టాన్ని బయట పెడితే బాగుంటుంది అని అర్జున్ మనసులోనే అనుకుంటూ కూర్చున్నాడు. అతని భయాన్ని నిజం చేస్తూ అప్పుడే కాంపౌండ్‌లోకి వచ్చి ఆగింది కారు. లలిత హత్తుకునేసరికి లోకాన్ని మర్చిపోయి తన చుట్టూ కౌగిలి బిగించాడు. అతని స్పర్శలో మైమరిచిపోయి తనేమీ గమనించుకోకుండా అలాగే ఉండిపోయింది లలిత. అప్పుడే కారు దిగిన పెద్దావిడ వాళ్ళిద్దరినీ అలా చూస్తూ గట్టిగా అరిచేసరికి అది ఆ బాంబు సౌండ్ కంటే ఎక్కువ రీసౌండ్ వచ్చి వీళ్ళిద్దరూ విడిపోతే ఇంట్లో అందరూ కంగారుగా బయటికొచ్చారు. కోపంగా అభి దగ్గరికి వచ్చి అతన్ని పక్కకి లాగి లలిత ఎదురుగా నిలబడింది. నానమ్మ, నువ్వు నోర్ముయిరా. ఆరు బయట మగపిల్లాడిని అలా అతుక్కొని నిలబడ్డావు. నీకసలు సిగ్గుందా అంటుంది పెద్దావిడ. లేదండి, భయంతో అంటుంది లలిత. నోర్ముయ్, మీ కుటుంబమే అంతా. నీ చెల్లెలేమో నా చిన్న మనవడిని వల్లో వేసుకుని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు నువ్వు దాని బాటలోనే వెళ్తున్నావా? అమ్మమ్మగారు అంటూ మీనాక్షి కోపంగా దగ్గరకొచ్చింది. మా అక్క ఏం చేసిందని అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? వల్లో వేసుకోవటానికి నీ మనవడేమీ చేప కాదు, తిమింగలం. గటుక్కున మింగేయగలడు కూడా. తెలిసి కూడా చేసుకున్నాను అంటే అది ఆయన మీద ప్రేమతోనే. మీనా, నువ్వుండు. నానమ్మ, వచ్చి రాగానే ఈ గొడవేంటి? నేను గొడవ చేస్తున్నానా? ఈ అక్కా చెల్లెళ్ళు చేసే గూడుపుటాని మాత్రం నీ కంటికి కనిపించవే? ఇది అభిని వల్లో వేసుకోవాలని చూస్తుందిరా. అదిగో మళ్ళీ చూడండి, ఇక్కడ మీ మనవడి కోసం, ఆస్తుల కోసం ఎవరూ పడిగాపులు కాసుకొని కూర్చోలేదు. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అంతే అంటుంది మీనా. ఎవరికీ తెలీదు మీ బాగోతాలు. ముందు ఫ్రెండ్షిప్ అంటారు, ఆ తర్వాత మెల్లిగా ముగ్గులోకి దింపుతారు. నీ అక్క చేసింది అదే కదా. అది బుద్ధి చెప్పి వెళ్ళినా వీడికి మాత్రం ఇంకా బుద్ధి రాలేదు అంటూ అభిని చూసి తిట్టింది. నానమ్మ, ప్లీజ్, తన తప్పేం లేదు. బాంబు సౌండ్ వినిపించేసరికి నేనే తనని పట్టుకున్నాను అంటాడు అభి. దాన్ని వెనకేసుకొని రావాలని చూడకు. ముందు పనిలో చేరటం, ఆ తర్వాత ఇంట్లోకి చేరటం వీళ్ళకి బాగా అలవాటు అంటుంది పెద్దావిడ. మీనాక్షిని చూస్తూ చెబుతుంటే చిర్రెత్తుకొచ్చింది తనకి. చూడండి, మా అక్క తప్పేం లేదని బావగారే చెప్పారు కదా. ఇంకో మాట అంటే ఊరుకునేది లేదు. రేపు దానికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే 10-15 రోజుల్లో పెళ్లి చేసి పంపించేస్తాను. మీరంతా ఇదవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు రా అక్క అంటూ తనని తీసుకువెళ్తుంటే, ఆ సంబంధం కుదరకపోతే ఏదోలా దాన్ని అభికి అంటగట్టాలనే కదా చూస్తావు అని ఆవిడ అనేసరికి మళ్ళీ పెద్దావిడ వైపు తిరిగింది మీనాక్షి. ఎక్కడ మా అక్కని బావగారికిచ్చి కట్టబెడతాను అనే కదా మీ భయం. ఆ భయం మీకు అక్కర్లేదు. చచ్చినా ఈ ఇంటికి కోడలిగా మాత్రం చెయ్యను అంటూ ఉక్రోషంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది మీనాక్షి. నీ పెళ్ళాం మాట మీద నిలబడుతుందా అని పెద్దావిడ అడిగేసరికి తల పట్టుకున్నాడు అర్జున్. అసలు నువ్వు చెప్పా పెట్టకుండా ఎందుకొచ్చావు అంటాడు. నా ఇంటికి రావటానికి నేనెవరికి చెప్పాలిరా? నా ఇష్టం. ఎప్పుడైనా వస్తాను. లగేజ్ లోపల పెట్టించు అంటూ ఆవిడ కూడా లోపలికి వెళ్ళిపోయేసరికి అన్నదమ్ములిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని నిట్టూరుస్తూ అక్కడే కూలబడ్డారు. కాసేపు మౌనం తర్వాత అభి వైపు చూశాడు అర్జున్. అన్నయ్య, నీకు లలిత అంటే ఇష్టమని అర్థమైంది. కానీ ఆ ఇష్టం ఎందుకో తెలుసుకోవచ్చా అని అర్జున్ అడిగేసరికి అభి అతని వైపు చూశాడు. ఒకసారి నీ ఇష్టం నీ జీవితాన్ని అంధకారంలో ముంచేసింది. అది తెలిసి కూడా ఇంకో మనిషి మీద ఇంత త్వరగా ప్రేమ పెంచుకుంటావనుకోలేదు. లలిత మంచి పిల్లే, ఒప్పుకుంటాను. ఇన్ని రోజుల పరిచయంలో తన మంచితనం, నచ్చటంలో తప్పులేదు. కానీ జీవితాన్నిచ్చేంత నచ్చింది అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా అంటాడు అర్జున్. రీజన్ ఉంది అర్జున్. నేను మొదటి నుంచి ప్రేమించింది లలితనే, శరణ్యని కాదు అంటాడు అభి. వాట్? ఏమంటున్నావు అన్నయ్య? నిజం అర్జున్. నా జీవితాన్ని, నా ప్రేమని నాకు కాకుండా చేసిన నిజం ఇది. శరణ్య మోసంతో నా జీవితంలోకి వచ్చింది. నేను ప్రేమించింది, మనసిచ్చింది లలితకి. కానీ ఆ శరణ్య అబద్ధం చెప్పి తనే నేను మనిషినని నమ్మించింది అంటూ లలిత అతన్ని కాపాడిన విషయం, శరణ్య తనే కాపాడానని అబద్ధం చెప్పి అతన్ని లైఫ్లోకి వచ్చిన విషయం అన్నీ వివరంగా చెప్పడంతో ఆశ్చర్యంగా చూశాడు అర్జున్. శరణ్య మీద మొదటి నుంచి మంచి అభిప్రాయం లేదు అర్జున్కి. అది కాకుండా వీకెండ్స్లో షాపింగ్ అంటూ
అభి సాలరీ మొత్తం ఖర్చు చేయించేది. అర్జున్ ఆ విషయంలో అభిని హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ మనసిచ్చిన మనిషికి ఖర్చు పెట్టేదాన్ని లెక్కించకూడదు అనేవాడు అభి. మీనాక్షి నా దగ్గర లాకెట్ చూసి అది లలితది అని చెప్పిన తర్వాతే నాకు విషయం తెలిసిందిరా. కోపంతో ఆ శరణ్య కనిపిస్తే నిలదీశాను. డబ్బు కోసమే మోసం చేశాను అని చెప్పింది. అందులో నా తప్పు కూడా ఉంది. శరణ్య చెప్పగానే అది నిజమా కాదా అని తెలుసుకోలేకపోయాను. దాని ఫలితమే నేను ప్రేమించిన లలిత నా ఎదురుగానే ఉన్నా తన ముందు నా మనసు బయటపెట్టలేకపోతున్నాను. అది తట్టుకోలేకే ఆ రోజు ఎక్కువ తాగాను అర్జున్. ఏంటన్నయ్య ఇది? ఇంత జరిగితే నాకు చెప్పాల్సిన అవసరం లేదా? కనీసం అప్పుడే నాతో విషయం చెప్పుంటే నేనే లలితని వెతికి తీసుకొచ్చేవాడిని కదా! మనసు విప్పి మాట్లాడుకునేంత ఫ్రీనెస్ మనిద్దరి మధ్య ఎప్పుడూ లేదు అర్జున్. దగ్గరున్న పరాయి వాళ్ళలానే పెరిగాం. అందుకే నీకు విషయం చెప్పలేకపోయాను అంటాడు అభి. కనీసం లలిత గురించి తెలిసిన తర్వాతైనా చెప్పాలి కదా! ఎంత అడిగాను నిన్ను. ప్లీజ్ అన్నయ్య, మన మధ్య దూరం ఉన్నమాట నిజమే. కానీ మన బంధం అయితే పోదు కదా! ఇక మీదట నీ సమస్య ఏదైనా నాతో పంచుకో. ఒంటరిగా నీలో నువ్వే నలిగిపోవద్దు అంటాడు అర్జున్. అభి కన్నీళ్లతో అర్జున్ని హత్తుకున్నాడు. ఊరుకో అన్నయ్య, ఎప్పుడు నీకు అండగా ఉంటాను. దేని గురించి దిగులు పడొద్దు. జీవితంలో అన్నీ కోల్పోయాను. మళ్ళీ మళ్ళీ ఆ బాధని భరించే శక్తి నాకు లేదు. నా ప్రేమ నాకు కావాలి అర్జున్ అంటూ అర్జున్ని పట్టుకుని ఏడుస్తున్నాడు అభి. ట్రస్ట్ మీ అన్నయ్య, ఏదో ఒకటి చేసి లలితతో నీ పెళ్లి జరిపిస్తాను అంటాడు అర్జున్. కానీ లలిత మనసులో ఏముందో అర్థం కావటం లేదు అంటాడు అభి. తాను దేని మీద ఆశపడే మనిషి కాదన్నయ్య. చిన్నప్పటి నుంచి తను పెరిగిన వాతావరణం వల్ల కావచ్చు, ప్రతి విషయంలో సర్దుకుపోవటం అలవాటు చేసుకుంది. అలాంటి మనిషి బంధాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నిస్తుంది కానీ విడిపోవాలి అన్న ఆలోచన చేయదు. తనతో నీ లైఫ్ బావుంటుందన్నయ్య. కానీ పెళ్లి చూపులు మీనాక్షి కూడా నానమ్మ మాటలకి బాగా హర్ట్ అయింది. ఇలాంటి సమయంలో తను కూడా ఒప్పుకోదేమో అర్జున్ అంటాడు అభి. దానికి సెల్ఫ్ రెస్పెక్ట్ కాస్త ఎక్కువ. ఒకసారి మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగితేనే మన ఇంటికి రానని భీష్మించుకొని కూర్చుంది. ఇప్పుడు నానమ్మన్న మాటలకి చచ్చినా ఒప్పుకోదు. పోనీ లలిత నిన్ను ఇష్టపడుంటే మీనాని ఏదోలా కన్విన్స్ చేయగలిగే వాళ్ళం. ఆ ఛాన్స్ కూడా లేదు. పోనీ లలితకి నా మనసులో మాట చెప్పేనా అంటాడు అభి. ఈ టైంలో చెప్పటం కరెక్ట్ కాదన్నయ్య. అన్నీ పోగొట్టుకొని పరాయి పంచాన బ్రతుకుతున్నాను అనే భావనతో ఉంది తను. మీనా బాధ్యతతో చేస్తున్న లలిత దాన్ని రుణంలానే తీసుకుంటుంది. ఇలాంటి సమయంలో నువ్వు ప్రపోజ్ చేస్తే చెల్లెల్ని మర్యాద కోసం ఆలోచిస్తుందే గాని తనకి నీ మీద ఇష్టం ఉన్నా బయటపెట్టదు. ఏదో ఒకటి ఆలోచిస్తాను, నువ్వు టెన్షన్ పడకు అంటూ అభికి నచ్చచెప్పి లోపలికి తీసుకువచ్చాడు. లలిత పాపకి అన్నం తినిపించి పడుకోబెట్టింది. పెద్దావిడ అన్న మాటలకి భయంతో గదిలో నుంచి బయటికి రాలేదు తను. మీనాక్షి అందరినీ భోజనానికి పిలవటంతో వచ్చి కూర్చున్నారు. పెద్దావిడ కూడా భోజనం చేస్తూ అర్జున్ వైపు చూసింది. అర్జున్, భోజనం చేసి వెళ్ళి నీ గదిలో పడుకో. నేను నా గదిలోనే పడుకుంటున్నాను నానమ్మా. మేం చెప్పింది నువ్వు మాత్రమే పడుకోవాలని. అర్జున్కి ఏమీ అర్థం కాక అయోమయంగా ఆవిడ వైపు చూశాడు. నేను మాత్రమే అంటే? నువ్వొక్కడివే. రేపు ఇంట్లో పూజ జరిపిస్తున్నాను. నీ భార్యకి దూరంగా ఉండాలి. తనని పాప గదిలో పడుకోమని చెప్పు. ఇప్పుడు ఈ పూజలేంటి నానమ్మా? అవసరమా? నోరు ముయ్యరా. మీ క్షేమం కోసమే ఈ పూజలు చేసేది. నిష్టగా చేయాలి, అర్థమైందా? అర్జున్ విసుగ్గా చూస్తుంటే నవ్వొచ్చింది మీనాక్షికి. తను నవ్వుతుంటే కోపంగా చూసి భోజనం చేసి గదిలోకి వెళ్ళిపోయాడు. అభి, నువ్వు కూడా అర్జున్ దగ్గరే పడుకో. ఎందుకు నానమ్మా? హా, నీ తమ్మునికి పెళ్ళం పక్కన లేకపోతే నిద్ర పట్టదు కదా. ఏ అర్ధరాత్రో కలవకుండా ఉంటాడా? అందుకే నువ్వు వాడి దగ్గరే పడుకో. సరే అంటాడు అభి. అర్జున్ గదిలో అసహనంగా అటూ ఇటూ తిరుగుతుంటే అభి వచ్చాడు లోపలికి. నువ్వేంటన్నయ్యా? నువ్వు ఏ అర్ధరాత్రో మీనాక్షి దగ్గరికి వెళ్తావేమో అని డౌట్తో నన్ను నీ దగ్గర పడుకోమంది నానమ్మ. ముందు నానమ్మని పంపిస్తే గాని కుదరదు. అరే, నెలలో వారం 10 రోజులు పూజలు పురస్కారాలు అంటూ కూర్చుంటే మేం కాపురం ఎట్టా చేసుకునేది? అభి నవ్వుతూ బెడ్ మీద కూర్చున్నాడు. అందుకేరా
హనీమూన్‌కి వెళ్ళి రమ్మని చెప్పింది. విన్నావా? నీ మ్యాటర్ కూడా సెట్ అయిన తర్వాత 2 జంటలు కలిసి వెళ్దాం. ఇప్పుడు అది కాదు. నేను నైట్‌కి చాలా ప్లాన్స్ చేసుకున్నాను. నానమ్మేంటి కలిసుండొద్దు అంటుంది. ఎందుకురా టెన్షన్ పడతావు? నానమ్మ ఎలాగో నిద్ర మాత్రలు వేసుకొని పడుకుంటుంది కదా! నువ్వు నీ భార్యని టాప్ ఫ్లోర్‌కి తీసుకువెళ్ళు అంటాడు అభి. గుడ్ ఐడియా. నానమ్మ నిద్రపోయే వరకు వెయిట్ చేయాలి అంటూ అభి పక్కనే కూర్చున్నాడు. పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది పెద్దావిడ. చెప్పినట్టే పాప గదిలో లలితతో పాటే పడుకుంది మీనాక్షి. అర్ధరాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత అర్జున్ మెల్లిగా కిందికొచ్చాడు. పాప గది వైపు వెళ్ళబోతుండగా అర్జున్ అని పెద్దావిడ గొంతు వినిపించేసరికి షాక్ అయ్యాడు. గుటికలు మింగుతూ వెనక్కి తిరిగేసరికి ఆవిడ కోపంగా చూస్తూ కనిపించింది. అంటే నా ఫైల్ ఒకటి కనిపించటం లేదు. ఎక్కడ పెట్టిందో మీనాని అడుగుదామనొచ్చాను నానమ్మ అంటాడు అర్జున్. ఫైల్ అడగటం కోసం అర్ధరాత్రి దొంగచాటుగా వెళ్తున్నావా? నీ వేషాలు నా దగ్గర పనిచేయవు. రా నాతో అంటూ అర్జున్ చెయ్యి పట్టుకుని ఆవిడ గదిలోకి తీసుకుపోయింది. నానమ్మ నేను వెళ్ళనులే. నా గదికి వెళ్ళిపోతాను అంటాడు అర్జున్. నేను నిన్ను నమ్మనురా అంటూ అర్జున్ చేతికి కట్టుకట్టి మరోవైపు తన చేతికి కట్టుకుని మందులేసుకుని పడుకుందావిడ. అర్జున్ కోపంగా చూస్తుంటే చూసింది చాలు పడుకో అని ఆవిడ కసురుకోవటంతో ఇక చేసేదేం లేక అక్కడే పడుకున్నాడు అర్జున్. మీనాక్షి లలిత తెల్లవారుజామునే లేచి పూజ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మీనాక్షి హడావిడిగా అన్నీ చేస్తుంటే లలిత ఎందుకే అంత కంగారు అని అడిగింది. కంగారు కాక ఇంకేంటి, నీకు పెళ్లి చూపులు పెట్టుకున్న రోజే ఈవిడ పూజ చేయించడానికి రావాలా? కనీసం ముందే ఒక మాట చెప్పున్నా పెళ్లి వాళ్ళని రేపు రమ్మని చెప్పేదాన్ని. ఇప్పుడు మాత్రం ఏమైంది? ఫోన్ చేసి ఇవాళ కుదరదు, రేపు రమ్మని చెప్పు అంటుంది లలిత. ఆల్రెడీ చెప్పేశాం కదక్కా, బాగోదు. వాళ్ళకి పనులుంటాయి కదా! అయినా వాళ్ళొచ్చేసరికి పూజ అయిపోతుందిలే. నువ్విక్కడే ఉండిపోక వెళ్ళి రెడీ అవ్వు, సరేనా? అంటూ పెద్దావిడ గదికి వచ్చింది. అర్జున్ అప్పటికే లేచి తమ గదిలోకి వెళ్ళి రెడీ అవుతున్నాడు. పెద్దావిడ పంతులు గారితో ఫోన్ మాట్లాడుతూ మీనాక్షి పిలిచేసరికి వస్తున్న పదమని పంపించింది. కాసేపటికి పంతులు రావడంతో అర్జున్ మీనాక్షి పూజలో కూర్చున్నారు. మరోపక్క అభి ప్రసాద్ గారు కూడా కూర్చున్నారు. 1 గంటకి పూజ పూర్తయింది. అర్జున్ మీనాక్షి పంతులు గారి ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత పెద్దావిడ ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇద్దరిని ఆశీర్వదించి అర్జున్ భుజాలు పట్టుకుని పైకి లేపింది. ఇప్పుడు హ్యాపీనా? అస్తమాను ఈ పూజలేంటి నానమ్మా అంటాడు అర్జున్. మీరెలాగో చెయ్యరు కదా! ఇది వంశరక్షణ కోసం జరిపించే పూజ. పెద్దలు అంటూ ఉంటారు కదా, పెద్దలు చేసిన తప్పులు పిల్లలకి చుట్టుకుంటాయని. అలా మన వంశంలో ఏదైనా తప్పు జరిగితే ఈ పూజ ద్వారా పరిహారం చేసుకోవచ్చు అని మా అత్తగారు నాకు చెప్పారు. నేను మీ అమ్మకి చెబితే అసలు పట్టించుకోలేదు. అందుకే ఈ బాధ్యతని నేనే పూర్తి చేస్తున్నాను. కనీసం నీ భార్యన దీన్ని అంగీకరిస్తుందో లేదో తెలీదు కదా! కనీసం నేనున్నంత వరకైనా ఈ ఆచారాలన్నీ చేసుకోనివ్వు అంటుంది ఆవిడ. అర్జున్ చేతికి ఎర్రదారం కట్టి అభి ప్రసాద్ గారి దగ్గరికి వచ్చింది. మీకు చాదస్తంగా అనిపించొచ్చురా, కానీ మీ ఇద్దరూ చావు వరకు వెళ్ళి తిరిగొచ్చారంటే ఈ పూజలే కారణం అని నేను నమ్ముతున్నాను. మీరు నమ్మకపోయినా పర్వాలేదు, ఆచరించండి చాలు అంటూ వాళ్ళ చేతికి కూడా ఎర్రదారం కట్టింది. ఇద్దరూ ఆవిడ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత పంతులు గారిని చూసి సైగ చేయటంతో ఆయన ఒక కవర్ తీసుకొని మీనాక్షి దగ్గరికొచ్చారు. ఇంకో 4 రోజుల్లో నీకు నల్లపూసలు వేస్తారు కదమ్మా, వీటిని నీకోసం ప్రత్యేకంగా పూజ చేయించి తీసుకొచ్చారు పెద్దావిడ. తీసుకోండి అంటూ మీనాక్షి చేతిలో పెట్టారు. తను సంతోషంగా వాటిని చూస్తూ పెద్దావిడ దగ్గరికి వచ్చింది. థ్యాంక్స్ అమ్మమ్మగారు, కానీ మీ చేతులతో ఇచ్చుంటే ఇంకా సంతోషించేదాన్ని అంటుంది. నేనివ్వకూడదు, ఆ మాత్రం తెలీదా నీకు? ముత్తైదవుల చేతుల మీదుగా తీసుకోవాలి. అందుకే పంతులు గారితో ఇప్పించాను అంటుంది పెద్దావిడ. కడుపు చలవని మించిన సౌభాగ్యం ఇంకెక్కడ ఉంటుంది అమ్మమ్మగారు? నలుగురిని కన్నారు, అలాగే మనవడిని కడుపులో పెట్టుకొని పెంచుకున్నారు. దీనికంటే సౌభాగ్యం ఏముంటుంది చెప్పండి అంటూ మీనాక్షి నవ్వుకుంటూ పక్కకొచ్చేసింది. ఆవిడ మనసు ఒక్కసారిగా తన పిల్లల మీదికి మళ్ళింది. 2 కొడుకులు, 2 కూతుర్లు ఆవిడకి. పెద్ద కొడుకు 17 ఏళ్ల వయసులో ఏదో అనారోగ్యంతో చనిపోయాడు. పెద్ద కూతురు పెళ్లి చేసుకుని
అమెరికా వెళ్ళిపోయింది. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా తనని చూడటానికి కూడా లేకుండా పోయిందే అని బాధపడి చిన్న కూతురికి దగ్గరి సంబంధం చూసి పెళ్లి చేసింది. కట్న కానుకలు అన్నీ ఎక్కువగానే ఇచ్చి పంపించారు. కాపురానికి పంపిన 3 నెలలకి అక్కడ ఏం జరిగిందో తెలీదు. చిన్న కూతురు ఊరేసుకుని చనిపోయిందని కబురొచ్చింది. ఎంతగా తల్లడిల్లిందో ఆవిడకి మాత్రమే తెలుసు. ఏ రోజు ఇది నా కష్టమని చెప్పుకోలేదు. తను ఏ బాధతో చనిపోయిందో కూడా తెలియలేదు. పెద్దల పంచాయతీ పెట్టించినా అత్తింటి వాళ్ళు తమకేమీ తెలీదని తప్పించుకున్నారు. కేసు పెట్టడానికి పరువు పోతుందని వాళ్ళ ఆయన ఒప్పుకోలేదు. కళ్ళ ముందు మిగిలిన ఒక కొడుకుని చూసుకుని బ్రతుకుదాం అనుకుంది. కానీ ప్రసాద్ గారి జీవితం ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఆ తర్వాత అభి లైఫ్లో జరిగిన గందరగోళం ఇవన్నీ ఆవిడ మనసులో భయాన్ని రెట్టింపు చేశాయి. అందుకే నెలకోసారి ఇంట్లో ఆ పూజ జరిపిస్తూనే ఉంటుంది ఆవిడ. ఆలోచనలో మునిగిన ఆవిడ మీనాక్షి పిలుపుతో తేరుకొని అటువైపు చూసింది. అమ్మమ్మ గారు, రండి టిఫిన్ చేద్దురు అని మీనాక్షి పిలిచేసరికి వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చుంది. అందరికీ టిఫిన్ వడ్డించి పక్కనే నిలబడింది మీనా. టిఫిన్ తిన్న తర్వాత గదిలోకి వెళ్ళి లలితని రెడీ చేస్తుంది మీనాక్షి. ఇంతలో అర్జున్ తనని పిలుస్తూ లోపలికొచ్చాడు. లలితని రెడీ చేస్తూ ఏంటండి అని అద్దంలో చూస్తూనే అడిగింది. స్వీట్సు ఫ్రూట్సు అడిగావుగా, డ్రైవర్ తీసుకొచ్చాడు. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకో. సరేనండి, అయిపోయింది అంటూ గది నుంచి బయటికి వెళ్ళింది తను. అర్జున్ లలితని చూస్తూ దగ్గరికి రావడంతో లేచి నిలబడింది తను. నీకు ఈ పెళ్లి చూపులు ఇష్టమేనా లలిత అని అర్జున్ అడిగేసరికి షాక్ అయ్యి అతని వైపు చూసింది. అంటే నీ మొహంలో ఎక్కడ సంతోషం కనిపించలేదు, అందుకే అడిగాను. నీకిష్టం లేకపోతే మీనాతో చెప్పేయి అంటాడు అర్జున్. అదేం లేదు అర్జున్ బాబు, కాకపోతే అక్క స్థానంలో ఉండి నేను తనని చూసుకోవాల్సింది పోయి తను నన్ను చూసుకోవాల్సి వస్తుంది. తనకి భారంగా మారుతున్నానేమో అని అంటుంది లలిత. చచా, మీనా ఎప్పుడూ అలా అనుకోదు. అలా ఆలోచించకు. ఒకవేళ నువ్వెవరినైనా ఇష్టపడుంటే నాతో చెప్పు, నేను మీనాతో మాట్లాడతాను అంటాడు అర్జున్. నా ఇష్టాలన్నింటినీ నేనెప్పుడూ వదిలేసుకున్నాను అర్జున్ బాబు. ఇప్పటి వరకు నా జీవితం మా నాన్న ఇష్ట ప్రకారం నడిచింది. ఇక మీదట ఎలా ఉంటుందో అన్న ఆలోచన కూడా నాకు లేదు. ఎందుకంటే నాకు ఎలాంటి ఆశ లేదు కాబట్టి. వదిలేయండి. కనీసం నా పెళ్లి జరిగింది అన్న ఆనందం నా కుటుంబానికి ఇచ్చిందాన్ని అవుతాను అంటుంది లలిత. అది కాదు లలిత అంటూ అర్జున్ ఏదో మాట్లాడేలోపే అక్క అంటూ మీనాక్షి లోపలికి రావటంతో సైలెంట్ అయిపోయాడు అర్జున్. మీరిక్కడే ఉన్నారా? పెళ్లి వాళ్ళు వచ్చేసారండి. వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోండి అని అర్జున్ని బయటికి పంపించి లలిత పక్కన పెట్టిన నగలు తీసి తన మెడలో వేసింది. చాలా బాగున్నావక్క, నువ్వేం టెన్షన్ పడకు, అబ్బాయికి నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు అంటూ తను డల్లుగా ఉండటం గమనించి ఏమైందక్కా అని అడిగింది. తను ఏం లేదని తలూపేసరికి అమ్మమ్మ గారి మాటల్ని పట్టించుకోకు. నేను ఆవిడకి నచ్చలేదు కదా, ఆ కోపం నీ మీద చూపించింది అంతే. నీ పెళ్లి కుదిరితే ఆవిడ అనుమానాలన్నీ తీరిపోతాయి. బావగారికి నీకు మధ్య ఉన్నది స్నేహమే అని ఆవిడే తెలుసుకుంటారు. నువ్వు ఆ విషయమే తలుచుకొని బాధపడకు, సరేనా? లలిత ఇంకేం మాట్లాడలేక సరే అని తలూపింది. ఇంతలో పెళ్లి వాళ్ళు రావటంతో మీనాక్షి కూడా బయటికొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మర్యాదలు చేసింది. కాసేపటికి లలితని తీసుకొచ్చి కూర్చోబెట్టింది మీనాక్షి. తల దించుకునే కూర్చుంది తను. అర్జున్ తనని గమనిస్తూనే అభి వైపు చూశాడు. అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోయాడు అభి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.